జంగారెడ్డిగూడెం పాలిటెక్నిక్ కళాశాలకు 5 ఎకరాల స్థలం మంజూరు చేయాలని కలెక్టర్ను కలిసిన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్. డిగ్రీ కళాశాల తరగతి గదుల్లో ఒక పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంలో మాత్రమే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. అయితే ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేసిన అనంతరం జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో పాలిటెక్నిక్ కళాశాలకు స్థలం మంజూరు చేయడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అక్కడ వెళ్లడానికి రవాణా సదుపాయాలు, వైద్య సదుపాయాలు అందదని, జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే కళాశాల కావాలని ఎమ్మెల్యే మద్దాల రాజేష్తోనే మాట తీసుకున్నారు పాలిటెక్నిక్ విద్యార్థులు. ఆ ఉద్దేశంతోనే ప్రస్తుతం చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ ప్రోద్బలంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రస్తుతం కోర్టును నిర్వహిస్తున్న ప్రాంతంలో ఇరిగేషన్ శాఖకు చెందిన 18.5 ఎకరాల్లో సుమారు 5 ఎకరాలు పాలిటెక్నిక్ కళాశాలకు స్థలం మంజూరు చేసే అవకాశాలున్నాయి. అయితే జిల్లా కలెక్టర్ గురువారం ఆ స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో పాటు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ విఎస్ చలపతిరావు వారి అవసరాలను వివరించారు. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. మైసన్నగూడెం అనేటువంటిది ఒక ఎలకేషన్ ఇమ్మనమని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు హ్యాండింగ్ అవ్వాలి. దాని మీద స్టూడెంట్స్ అంతా కూడా అది చాలా రిమోట్ ఏరియా అని వెళ్ళడానికి ఇష్టం లేదని చాలా వాళ్ళు విజ్ఞాపనలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం మళ్ళీ కలెక్టర్ తోటి మీట్ అవ్వడానికి అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చాము. ఎమ్మెల్యే గారికి కూడా ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ ల్యాండ్ లో పాలిటెక్నిక్ కూడా ఒక 5 ఎకరాలు మినిమం రిక్వైర్మెంట్ 5 ఎకరాలు ఉంది కాబట్టి 5 ఎకరాలు అలొకేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయడానికి వచ్చామండి. కలెక్టర్ గారిని మీట్ అయ్యాము, చెప్తాము. మరి ఇది ల్యాండ్ అయితే ఇరిగేషన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ కాబట్టి అది ఏమన్నా ఇచ్చినట్టయితే కాలేజీ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగంగా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మా డిపార్ట్మెంట్ లో నాబార్డ్ ఫండ్స్ 4 crores అమౌంట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పి మా కమిషనర్ నుంచి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి. దానికి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే పర్మనెంట్ సైట్ ఉండాలి. ఈ పర్మనెంట్ సైట్ ఉన్నట్టయితే ఇమీడియట్ గా వాళ్ళు 4 crores రిలీజ్ చేయడం అవుతుంది. అది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 years 2011-12 and 12-13 ఖర్చు పెట్టడం జరుగుతుంది.